మరి 400, 300 రూపాయలు ప్రతి ఎరువు బస్తా మీద పెంచడం జరిగింది. రైతు మీద అదనం భారం పడబోతా ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాం. ముందస్తు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈసారి ఎరువుల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ మే నెల నుంచే రైతుకు కావాల్సినటువంటి ఎరువుల విషయంలో బఫర్ స్టాక్స్ గతంలో తగ్గిపోయినాయి కాబట్టి గోదాంలలో కొత్తగా గోదాం తీసుకొని ఎరువులన్నీ కూడా తీసుకొచ్చి స్టాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పెద్ద రైతు కొనుక్కుంటానంటే అతనికి వెసులుబాటు ఇచ్చి మరి యూరియా కానీ కాంప్లెక్స్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెరిగినటువంటి ధరలను కూడా తక్షణమే తగ్గియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రెండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నారు. మరి మద్దతు ధర ప్రకటించినట్టు ప్రకటిస్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మద్దతు ధర ఇవ్వడంలో రెండు ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి వైఫల్యాలతో ఈరోజు రైతులను మరి ఈ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, రైతుల విషయంలో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష చేయండి, లోపాలను సవరించండి, రైతులను ఆదుకోమని చెప్పి భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం సామెతున్నది, ఎద్దేసిన దేశం రైతేడ్చిన రాజ్యం. ఖచ్చితంగా పాలకులు కొట్టుకపోక తప్పదు. రైతు కన్నీళ్లలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతాయనే విషయాన్ని హెచ్చరిక చేస్తాను.